జగన్ షాక్ ఇవ్వడంతో ఓ వైసీపీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ శాసనసభ్యుడిని కాదని నియోజకవర్గంలో మరొకరికి పెత్తనం అప్పగించడం జీర్ణించుకోలేని అంశంగా మారింది. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై ఆ ఎమ్మెల్యే చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వైసీపీకి దూరమైన సీనియర్ లీడర్లు ఆయనతో భేటీ నిర్వహించడం ఫ్యాన్ పార్టీలో కాకపుట్టిస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి ప్రకాశం కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని పార్టీ అధిష్టానం పక్కనబెట్టింది. దీంతో ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ నుంచి బయటకు రావాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇటు ప్రకాశంతో పాటు అటు నెల్లూరు జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల సమయంలో ఫ్యాన్ పార్టీలో చేరిన ఈ నేత ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించినా ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదట. వైసీపీలో నెలకొన్న పరిణామాలపై గత కొంతకాలంగా మహీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కందుకూరు టికెట్ కావాలంటే 50 కోట్ల నగదు డిపాజిట్ చేయడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ ను తిట్టాలి అని మహీధర్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. కానీ పాలిటిక్స్ లో గతంలో ఎప్పుడూ లేని ఈ సంస్కృతి ఎమ్మెల్యేకి నచ్చలేదు. దీనిని విష సంస్కృతిగా భావించారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని విపక్ష నేతలను పరుష పదజాలంతో దూషించలేనని చెప్పారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో మహీధర్ రెడ్డిపై ఆగ్రహించిన తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. గూడూరుకి చెందిన కటారి అరవింద యాదవ్ ను కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. మొదట కందుకూరు నుంచి పోటీకి కటారి అరవింద యాదవ్ ఆసక్తి చూపినా మహీధర్ రెడ్డిని కాదని, అక్కడ బరిలో దిగడం భావ్యం కాదని భావించారు. కానీ ఆ తర్వాత కనిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కు కందుకూరు బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆగమేఘాల మీద ఈ నేత నియోజకవర్గంలో వాలిపోయారు. స్థానిక ఎమ్మెల్యే సహకారం లేకుండా నెగ్గుకు రాలేమని భావించిన మధుసూదన్ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరారు. కానీ కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇందుకు నిరాకరించారు అని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నేత టెన్షన్ పడుతున్నారట. స్థానిక ఎమ్మెల్యే సహకారం లేకుండా ఈ స్థానంలో ఎలా నెగ్గుకు రాగలనని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మహీధర్ రెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. మరోవైపు వైసీపీలో సిట్టింగ్ సీటు కోల్పోయిన మహీధర్ రెడ్డిని ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది. కందుకూరు మండలం మాచవరంలోని మహీధర్ రెడ్డి ఇంటికి వెళ్లి గంటసేపు చర్చలు జరిపారు. అప్పటికి ఈ ఎంపీ టీడీపీలో చేరలేదు. తాను సైకిల్ ఎక్కబోతున్న విషయాన్ని ప్రస్తావించి మహీధర్ రెడ్డిని కూడా తెలుగుదేశంలోకి ఆహ్వానించారట. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో మహీధర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చ జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఈ నేత అన్నీ కలిసొస్తే త్వరలోనే టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎమ్మెల్యే తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉంటుందని క్యాడర్ టెన్షన్ పడుతోంది. పార్టీ కార్యకర్తలు, నేతలు మహీధర్ రెడ్డి వెంట నడిచే ఛాన్స్ ఉంది. ఇది వైసీపీకి నష్టమేనని భావిస్తున్నారు. మరి మున్ముందు ఏం